ట్రై చేయండి. ఊరగాయ అనేది చాలా బాగా అన్నీ కరెక్ట్గా సరిపోయి ఈ విధంగా తయారు చేసుకోండి. దోసకాయ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ట్రై చేయండి. దోసకాయ నిల్వ పచ్చడికి ఉప్పు, ఆవాల పిండి, కొద్దిగా మెంతులు, కారం, వెల్లుల్లిపాయలు, 4 దోసకాయలు, నువ్వుల నూనె. దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి లేకుండా దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. 1 కప్పు 4 కప్పుల దోసకాయ ముక్కలకి ఉప్పు తగినంత, ఆవాల పిండి, మెంతులు, కారం, పొడి కారం, వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె, కప్పు నువ్వుల నూనె. 4 కప్పుల దోసకాయ ముక్కలకి కప్పు నువ్వుల నూనె, 1/2 కప్పు ఆవాల పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి 4 గంటలు ఇలా మూత పెట్టి ఉంచాలి. 4 గంటలైంది, మూత తీసి చూద్దాం. ఊరగాయ అనేది చాలా బాగా అన్నీ కరెక్ట్గా సరిపోయి ఈ విధంగా తయారు చేసుకోండి. దోసకాయ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. దోసకాయ పచ్చడి 5 నెలల పాటు ఫ్రిడ్జ్లో ఉంటుంది. బయటనైతే 2 నెలలు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేయండి. ఈ గాజు సీసాలో వేసుకోవాలి. దోసకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ఒకసారి తయారు చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.